జగన్కి షర్మిలకి రాజశేఖర రెడ్డి బతికొండగానే 2009లోనే ఆస్తులు పనిచేశారు. అప్పటికే షర్మిలకి పెళ్ళైపోయింది. అప్పట్లో ఆస్తులు ఎవరిది వాళ్ళకి పనిచేశారు. ఆ తర్వాత సంపాదించుకున్న జగన్ ఆస్తుల్లో 230 కోట్ల రూపాయల వాటా షర్మిలకి ఇచ్చాడు, డబ్బులుగా ఇచ్చాడు, వైట్ క్యాష్ ఇచ్చాడు. అయినా మళ్ళీ అన్న సంపాదించుకున్న ఆస్తిలో వాటా ఏంటి కావాలని చెప్పి ఇదంతా గొడవ చేయడం కాకపోతే మరేంటి అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటలకి విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తుల్ని నలుగురు మనమలకి సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్సు సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకి ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనలుడికి మేనకోడలకి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తమ తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్ కూడా ఇచ్చాడు. వైఎస్ఆర్ జగన్కి కూడా ఇచ్చాడు. అది ఆస్తి పంపకం కాదు. నిజమేంటో నా దేవుడికి నా కొడుక్కి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడికి న్యాయం అన్నటువంటిది దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భారీగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అంటూ వైఎస్ విజయ రాజశేఖర రెడ్డి అంటూ ఆవిడ పేరుతో ఒక స్టేట్మెంట్. ప్రస్తుతం ఆవిడ షర్మిల దగ్గరే ఉంటుంది. అప్పుడప్పుడు బిడ్డ దగ్గరికి వస్తాయి. సింపుల్. ఇక్కడ పెళ్ళి కాకముందు, పెళ్ళయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఆస్తి ఎంత ఇంతకీ? ఇప్పుడు ఇవన్నీ ఎవరు సంపాదించారు? రాజశేఖర రెడ్డి సంపాదిస్తే ఆయన ఆస్తి ఆయనకి వాటా ఇచ్చేటటువంటి హక్కు ఉంటుంది. తర్వాత తన పేరు మీదన తను పెట్టుకున్నటువంటి సంస్థలతో జగన్ సంపాదిస్తే అది జగన్కి చెందుతుందా, షర్మిలకి చెందుతుందా, రాజశేఖర రెడ్డి దాని మీద కూడా కలగన్నారా అన్నటువంటిది ఇప్పుడు పాయింట్. అయితే రాజశేఖర రెడ్డి డబ్బులు పెట్టుబడి పెట్టి ఉంటే ఒకటి, కాకపోతే రాజశేఖర రెడ్డిని చూపెట్టి తను వ్యాపారం చేశాడు కాబట్టి అన్నటువంటి ప్రాతిపదిక అయితే కనుక చట్ట ప్రకారం అసలు ఎక్కడెందుకు? చట్ట ప్రకారం షర్మిల కోర్టుకు వెళ్ళి నాకు వాటా రావాలని అడగచ్చు కదా, నాకు ఆస్తి కావాలని అడగచ్చు కదా. అప్పుడు కోర్టు చెప్తుంది కదా హక్కు ఎవరిది అన్నటువంటిది. సింపుల్ లాజిక్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే చట్టపరంగా వర్కౌట్ కాదు కాబట్టి సెంటిమెంటల్ పాయింట్ చుట్టూతా నడుస్తున్నది ఈ వ్యవహారం అంతా.